ఓడిపోయిందనో ఏదో తప్పు జరిగిందనే విధంగా కొంతమంది సోషల్ మీడియాలో కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు పిచ్చి కూతలు కూస్తా ఉన్నారు. ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే అసలు విచారణే ప్రారంభం కాలేదు. ఇది తప్పుడు కేసు, దీన్ని క్వాష్ చేయాలని మేము వెళ్లాం. ఇక న్యాయస్థానం విచారణ జరగాలి అని అన్నదే తప్ప ఇక్కడ తప్పు జరిగిందనో అవినీతి జరిగిందనో శిక్ష వేసిందో అనే ప్రశ్నే లేదు ఇక్కడ. కానీ కొంతమంది ఏంటంటే ఏదో తప్పుడుగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ ఒక గోబల్స్ ను ఒక తప్పుడు వార్తని ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు. అటువంటి వాళ్ళు అది మానుకుంటే మంచిదని కూడా మేము వారికి హితవు పలుకుతా ఉన్నాం. సో ఈ రోజు తప్పకుండా మేము సంపూర్ణమైన విశ్వాసంతో ఉన్నాం. ఇది ఒక తుఫైల్ కేసు. మా ఆర్ఎస్ ప్రవీణ్ చెప్పినట్టు ఇది 100% తుఫైల్ కేసు. ఫైనల్ గా ఇందులో ఎలాంటిది కూడా బయటకు వచ్చేది లేదు. అసలు ₹1 రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచే పోయింది లేదు. రాష్ట్రానికి ఆదాయం వచ్చింది తప్ప రాష్ట్రానికి జరిగిన నష్టమేం లేదు. రాష్ట్ర ప్రయోజనాల కోసం చేసిన తప్ప కేటీఆర్ గారు స్వంతగా తన కోసం చేసినటువంటిది కాదు. అందువల్ల ఆయన మాకు ఆ విశ్వాసం ఉంది కనుక 9వ తేదీ ఆయన ఏసీబీ విచారణకు వెళ్తారు. వెళ్లి అన్ని రకాలుగా మేము సహకరిస్తాం. మేము ఫర్దర్ గా లీగల్ యాక్షన్ మీద మా న్యాయవాదులు ఇచ్చే సలహా మేరకు మేము ముందుకు వెళ్తాం. ఏముంటది అంటే దానికి ఏం భయపడతాం. ఇవాళ చేస్తాడా, రేపు చేస్తాడా, ఈ అక్రమ అరెస్టులకు మేము భయపడేటోళ్ళం కాదు. ఇదేం మాకు కొత్త కాదు కదా. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమంలో ఆంధ్ర పాలకుల మీద చిచ్చర పిడుగులాగా పోరాడినటువంటి చరిత్ర బీఆర్ఎస్ పార్టీకి ఉన్నది. గతంలోనే మేము అరెస్ట్ అయినాం. తెలంగాణ కోసం పోరాటంలో కేటీఆర్ గారు అరెస్ట్ అయ్యి వరంగల్ జైల్లో పడ్డారు. మా నాయకులందరూ కూడా అరెస్ట్ అయ్యి జైళ్లలో పడ్డారు. ఏం జరిగింది? తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఈ రాష్ట్రానికి మేలు జరిగింది. ఇవాళ రేవంత్ రెడ్డి గారు మీరు అన్నట్టు ఇవాళ అరెస్ట్ చేస్తాడా, రేపు అరెస్ట్ ఆయన ఇష్టం. చేస్తే చేయని ఇది అక్రమ అరెస్టు. మాకు న్యాయస్థానాల మీద నమ్మకం ఉంది. దానికి మేము భయపడం. తప్పకుండా లీగల్ గా ముందుకు పోతాం. 9వ తేదీ వాళ్ళు నోటీస్ ఇచ్చారు. డెఫినెట్ గా 9th నాడు కేటీఆర్ గారు మేము హాజరవుతాం. మొన్న కూడా హాజరయ్యారు కదా. 45 నిమిషాలు రోడ్డు మీద నిలబెట్టినా కూడా ఓపిగ్గా నిలబడి నేను విచారణకు వెళ్తాను అని అంటే కూడా వాళ్ళు విచారణకు లోపలికి తీసుకోకుండా రోడ్డు మీదనే లెటర్ తీసుకొని మాకు రిసీవ్డ్ కాపీ ఇచ్చారు. అడ్వకేట్ విషయంలో ఏం చేయాలి అనేది చూడాలి. గతంలో దెర్ ఆర్ లాట్ ఆఫ్ ప్రెసిడెన్సెస్. రాహుల్ గాంధీ గారు ఈడీ ఆఫీస్కి పోతే వెంట అడ్వకేట్లు వెళ్ళలేదా? గతంలో అడ్వకేట్లు వెళ్ళలేదా? అడ్వకేట్లు వెళ్తే తప్పేంటి సార్? అది ఎలా చేయాలి, ఏం చేయాలి అనే విషయాన్ని మా లీగల్ టీమ్ తో డిస్కస్ చేస్తాం. వాట్ ఎవర్ ద లీగల్ టీమ్ అడ్వైజెస్ వీ విల్ ఫాలో దట్. ఏం చేయాలని మేము ఆలోచిస్తాం. మేము కూడా డెఫినెట్ గా పార్టీ ముఖ్య నాయకులందరం కూడా ఇక్కడ సమావేశం అయి ఉన్నాం. గవర్నమెంట్ యొక్క చర్యల్ని బట్టి పార్టీ పరంగా మేము ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలనే దాని మీద చేస్తాం. ఒకటి మాత్రం క్లియర్ బై సాబ్, ఆయన అరెస్ట్ చేయని ఇంకా 100 కేసులు పెట్టని రేవంత్ రెడ్డి ప్రశ్నించడం ఆగది. రేవంత్ రెడ్డి ఈ ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీలు అమలు చేసే విషయంలో బీఆర్ఎస్ పార్టీ పోరాటం ఆగదు. వీ విల్ గో ఆన్ ఫైట్. ఆయన మీద పోరాటం చేస్తూనే ఉంటాం. ఆయనను ప్రశ్నిస్తూనే ఉంటాం. వాళ్ళ అవినీతిని బయట పెడుతూ ఉంటాం. వాళ్ళ ఫెయిల్యూర్స్ ను కూడా ప్రజాక్షేత్రంలో బట్టబయలు చేస్తాం. ప్రజల పక్షాన, రైతుల పక్షాన, మహిళల పక్షాన, కార్మికుల పక్షాన మా పోరాటం కొనసాగుతుంది. బైసాబ్ దాని మీద నిన్ననే కేటీఆర్ గారు కూడా స్పష్టంగా చెప్పారు. గ్రీన్ కో ₹1 రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందే లేదు. అసలు నీకు ఎవరికైనా కంపెనీకి నువ్వు సాయం చేస్తే వాడు నీకు ఉల్టా పైసలు ఇస్తే అక్కడ అవినీతి. గ్రీన్ కో ఈ రాష్ట్రంలో కాంట్రాక్ట్ చేసింది లేదు. గ్రీన్ కోకు రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి ₹1 ఇచ్చింది లేదు. ఇంకా అవినీతి అనే ప్రశ్న ఎక్కడిది? గ్రీన్ కోకు ఏమిచ్చింది రాష్ట్ర ప్రభుత్వం? కాంట్రాక్ట్ ఇచ్చిందా, డబ్బులు ఇచ్చిందా? గ్రీన్ కోకు మేము చేసిన సాయం ఏంది? అసలు ₹1 గ్రీన్ కోనే ఉల్టా ఖర్చు పెట్టింది హైదరాబాద్ ఇమేజ్ కోసం, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కోసం. గ్రీన్ కో వాళ్ళ సొంత డబ్బులు పెట్టి ఈవెంట్ నిర్వహించారే తప్ప రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ కోకి ఇచ్చింది అయితే ఏం లేదు కదా. హైదరాబాద్ మాదాపూర్ లోను, మచిలీపట్నంలోను ఏసీబీ రైట్స్ కాకపోతే దాంట్లో కావాలని మీరు వైసాబ్ విచారణ జరగడానికి వెళ్ళింది కదా కేటీఆర్ గారు. ఏసీబీ నోటీస్ ఇస్తే మేము ఎక్స్టెన్షన్ ఇస్తాము, మాకు బిజీ ఉన్నాము, మళ్ళీ వస్తామని కూడా చెప్పలే. వాళ్ళు ఇచ్చిన టైంకు, ఇచ్చిన తేదీకి కేటీఆర్ గారు నిజాయితీగా ఏసీబీ ఆఫీస్ కు పోయినాడు. ఎందుకంటే ఆయన తప్పు చేయలేదు కనుక ధైర్యంగా, నిర్భయంగా ఆయన విచారణకు హాజరయ్యాడు. రేపు 9వ తారీఖు పిలిచారు, తప్పకుండా వెళ్తాడు ఆయన. దానికి మేమేం, ఎందుకంటే మేము తప్పు చేయలేదు, ఇక్కడ అవినీతి జరగనే లేదు లేదు లేదు, అవినీతికి ఆస్కారమే లేదు. అందువల్ల ఇక్కడ ఎవరు మేమెవరం కూడా భయపడే పరిస్థితే లేదు.
సారీ కాళేశ్వరం విషయంలో మిమ్మల్ని కాళేశ్వరం దట్